వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ఎపిసోడ్ 43 డే 42 లో భాగంగా రివ్యూ మాట్లాడేసుకుందాం. జడ్జలు వచ్చారు, గేములు ఆడిచ్చారు. అంజలిది సంసారంలో చిచ్చు పెద్దది అవుతుంది మామ, ఇంకా పెద్దదయ్యింది. అవన్నీ డీటెయిల్డ్ గా మాట్లాడుకునే ముందు మీరు మన ఒక వీడియో లైక్ చేయండి. వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నామా మర్చిపోవద్దు. ఓకేనా? ఇక డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే ఇంకొక విషయం మామ, మనం యాక్చువల్ గా ఈ ఓటింగ్ ని రాంగ్ గా ప్రెడిక్ట్ చేసినామో అనిపించింది మామ నాకు. ఎందుకంటే నేను యాక్చువల్గా ఎవ్రీ వీక్ ఓటింగ్ ఉంటుంది, ఆడియన్స్ ఓటింగ్, దాన్ని బట్టి చేస్తారేమో అనుకున్నాం. నో. ఈ ఓటింగ్ అంటే ఫైనల్గా మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఎవరు గెలవాలనుకుంటున్నారో వాళ్ళల్లో మీకు ఇష్టమైన కపుల్కి మీరు ఓటింగ్ వేసుకోవాలి. ఇక్కడ మైనస్ ఏంటంటే మామ, ఓటింగ్ వేస్తాం పర్లేదు, బట్ ఎవ్రీ వీక్ మీరు అనుకున్న కపుల్ వెళ్ళిపోతే మీ ఓటింగ్ వృధా కదా. సో ఐ థింక్ అది లాస్ట్ వీక్లో పెట్టుకుంటే డైరెక్ట్గా సరిపోయేదేమో నాకు అనిపించింది. లాస్ట్ వీక్ పెట్టుకొని ఓటింగ్ వేసుకోండి మీ ఫేవరెట్ కపుల్ కంటే. సో కొంచెం అట్లీస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది ఓట్ వేయడానికి. మీరు అట్లీస్ట్ మీరు ఓట్ వేసినా సరే మీ ఓటింగ్ వాల్యూ లేకుండా కపుల్ వెళ్ళిపోతున్నారు కదా. జడ్జెస్ జడ్జెస్ ఇచ్చిన బాండ్ క్రెడిట్స్తో వెళ్ళిపోతున్నారు లిస్ట్లో ఉన్న వాళ్ళు. ఇక మన ఓటింగ్స్కి, ఆడియన్స్ ఓటింగ్స్కి ఏం వాల్యూ ఉందనేది నా అభిప్రాయం. మీరు నిజంగా ఆడియన్స్ ఓటింగ్ వాల్యూ ఇవ్వాలనుకుంటే టువర్డ్స్ లాస్ట్ వీక్లో పెట్టుకుని ఉంటే బాగుండేది ఏమో అనిపించింది ఈ ఓటింగ్ సిస్టమ్. అప్పుడు కొంచెం వాల్యూ ఉండేది, ఎవరైనా లీస్ట్ వచ్చి ఉంటే వాళ్ళకి గెలిచేవాళ్ళు. బట్ ఫస్ట్ నుంచి పెట్టేసి మధ్యలో వాళ్ళు అనుకున్న కప్పులు వెళ్ళిపోతున్నారు ఆల్రెడీ, అది కూడా ఆడియన్స్ ప్రమేయం లేకుండా వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఆ ఓటింగ్ అనాలిసిస్ అంత అనిపించలేదు. అందరూ బెస్ట్ నాకు తెలిసి ఓటింగ్ ఆపేయండి మామ. ఓటింగ్ ఆపేసి టాప్ 5లో ఉంటారు కదా లాస్ట్ వీక్, వాళ్ళకి వేసుకోండి ఓటింగ్, బెటర్. అప్పుడు ఓటింగ్ స్టార్ట్ చేయండి అని నాకు అనిపించింది. సరే ఆ తర్వాత మాట్లాడుకోదు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, నిన్న ఎపిసోడ్ అయిపోయిన తర్వాత అంజలి మీద అన్న ఎలిగేషన్ లైక్ డామినేట్ చేస్తుంది అని అందరూ ఫీల్ అవ్వటం, అది అనిల్ గారు చెప్పటం, ఇక్కడ అంజలి మ్యాటర్ని అక్కడ ఎక్స్టెండ్ చేశారు. ఫస్ట్ టైం మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ స్టార్ట్ అయిన తర్వాత ఇన్ని రోజుల తర్వాత లైక్ బిగ్ బాస్ తరహాలో ఏం జరిగింది అనేది హార్డ్ టాపిక్ ఉంది కాబట్టి, ఇష్యూ ఉంది కాబట్టి దాన్ని అందరికీ చూపించే వాళ్ళ ప్రయత్నంలో మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షో చూపించేశారు. సో అందుకే ఈరోజు ఎపిసోడ్ కూడా పెద్దగానే వచ్చింది. సో అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, అంజలిని అలా అన్న డామినేషన్ చేస్తుంది, నువ్వు మాట్లాడట్లేదు అన్నప్పుడు ఆమె బాధపడుతుంది. ఒక పక్క ఇచ్చేసి ఎవరు మన వాసంతి అండ్ పవన్ కళ్యాణ్ వాళ్ళు అక్కడ అది అన్నారు చూసారా, మన గేమ్ బయట చూసి వచ్చి ఆడో కాదు, ఓన్లీ రిటర్న్ గేమ్ ఒకటే చూసి వచ్చి ఆడారు, మిగిలినవి కూడా వేరే ఫార్మాట్ గేమ్లో చూసారు, అలా అనలేదు వాళ్ళు, వేరే షో. అలా చూసినప్పుడు వీళ్ళు శ్రవంతి పవన్ కళ్యాణ్ అంటే అవుట్ ఆఫ్ ద టాస్క్, అవుట్ ఆఫ్ ద షో. లైక్ షో వీకెండ్ ఎపిసోడ్లో మాట్లాడుకుంటా తర్వాత వచ్చి కంగారు పడిపోయి గొడవ పడుకొని అని చూపిస్తారు. అక్కడ డైరెక్ట్గా వెళ్ళినప్పుడు జడ్జెస్ ముందు వీళ్ళు మాట్లాడలేకపోతారు. ఎందుకు మరి అది అస్సలు కాదు. సైలెంట్గా శుభ్రంగా అన్నం తింటున్న అంజలిని వెళ్ళి కలికే ముందు ఒక మాట మామ, భాను అని ఏదో కూల్ చేయడానికి, సారీ అంజలి మేము అనలేదు, చాలా జోవెల్గా ఎక్కడ అన్నారు మామ. భాను పాయింట్ ఇచ్చిన తర్వాత ఆమె సీరియస్ నోట్లో ఉంది, నువ్వు అంజలి లాగా భయపడతావా అని. పవన్ లాగా అంజలి లాగా డామినేట్ చేశానని నువ్వు ఫీల్ అవుతున్నావు నాకు కూడా తెలిసిందే. అక్కడ ఎక్కడ జోవియల్గా అనిపించాలి, బయటకు వచ్చిందో చూసిన తర్వాత ఎవరు జోవియల్ అనిపించదు నాకు తెలిసి. సో అక్కడ బాను కవరప్ చేయడానికి, వాళ్ళని కూల్ చేయడానికి అవన్నీ. ఇంకోటి ఏంటంటే, పర్సనల్గా ఏం అటాక్ చేసావంటే, పర్సనల్గా మీరు తీశారు కాబట్టి ఫస్ట్ తీసింది అంజలి అని వాళ్ళ పర్సనల్ విషయం మాట్లాడుకున్నప్పుడు, తర్వాత ఈవిడ తీసింది. సో ఆవిడ తీయటం వల్ల ఈవిడ తీయాల్సి వచ్చింది, 2-3 సార్లు తీసింది కాబట్టి. సో అదొకటి దాంట్లో ఫీల్ అయింది. ఇంకా వీళ్ళు అంజలి పవన్ భోజనం చేస్తారు శుభ్రంగా, ఏదో చూసుకుంటూ మాట్లాడుకుంటున్నారు. నువ్వు మాట్లాడవచ్చు కదా, నువ్వు మాట్లాడు, నీ ప్రాబ్లం ఏంటని అప్పటికి చెప్తుంది. అందరూ డామినేట్ అంటున్నారు, నువ్వు మాట్లాడు అన్నప్పుడు మధ్యలో పవన్ కళ్యాణ్ రావటం అవసరమా గురు? వచ్చేసి కెన్ ఐ కమ్ అని వచ్చాడు. శుభ్రంగా తింటున్నారు కదా, తినేవాళ్ళు తినేవచ్చు కదా, తర్వాత మాట్లాడవచ్చు కదా. వచ్చడం ఇద్దరు బాగుండాలి. నువ్వే మార్చుకోవాలి అంజలి పవన్ని. నువ్వు డామినేషన్ తగ్గిస్తే మనోడు సెట్ అయిపోతాడు. నీకు తెలియట్లేదు అది ఎలా కోపం వస్తుందో ఒక పక్క అంజలికి. అరే నాయన, ఇప్పుడు వరకు ఆమె డామినేషన్ చేయలేదని ఆమె బాధపడుతుంటే మళ్ళీ వచ్చి నువ్వు అదే పోక్ చేస్తున్నావు. అంజలిని పాయింట్ అవుట్గా మాట్లాడుతున్నావు, పవన్ పాపం అన్నట్టు మాట్లాడు. ఇక్కడ పవన్ శుద్ధ పూసో ఎర్రి పూసో మనకు తెలియదు, మన సైలెంట్గా కూర్చుంటాడు మామ. సో అక్కడ అంతమంది మాట్లాడుతున్నప్పుడు, లేదు బ్రో మాది ఉంది, నాకు తెలుసు మేము ఎలా మాట్లాడతాము, దాన్ని నన్ను నామినేట్ చేయట్లేదు. ఒక వాయిస్, ఒక స్ట్రెంగ్త్ తన పార్ట్నర్కి ఇవ్వాల్సిన అవసరం పవన్ దగ్గర ఉంది. అక్కడ అంజలి ఎంతసేపు తను డిఫెండ్ చేసుకుంటుంది, తనకు ఒక బాధ వస్తుంది. పవన్ సైలెంట్ కూర్చొని తింటున్నాడు లేదా నవ్వుతున్నాడు. ఈ మధ్యలో వచ్చేసింది నీతు, వచ్చేసింది పవన్, శ్రవంతి, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయిపోయింది. అంజలిదే తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారు. అంజలి కూడా నేనేం చేయను,
నేను సైలెంట్గా ఉన్నాను, నేను సైలెంట్గా ఉంటాను. అరే ఒక ఫుడ్ ఆర్డర్ పెట్టమంటే అది పెట్టడరా, అది ఇష్టమా లేదా నాకు. ఆవిడ అన్ని పాయింట్స్ పవన్ మీద చెప్తుంటే పవన్ లేదు బాగానే ఉంటాం అని చెప్పకుండా అక్కడి నుంచి ఇప్పుడే కదా చెప్పాను, ఆయన ఎప్పుడు చెప్పాడో మనకు తెలియదు. ఆ కన్ఫ్యూజన్ మైండ్ ఏంటి పవన్ బ్రో, నాకు అర్థం కావట్లేదు. నువ్వు చెప్పింది మాకు కనిపించట్లేదో, మాకు చూపించట్లేదో, నాకైతే అర్థం కావట్లేదు. నువ్వు ఎప్పుడు పవన్ కళ్యాణ్కి చెప్పావు, నేను ఇప్పుడు చెప్పాను ఇది కాదు అది కాదని మేము బాగానే ఉంటాం అన్నది మాకు కనిపించలేదో మరి మాకు చూపించలేదో, అది నాకు అర్థం కాలేదు. అది మీకు ఎవరికైనా కనిపిస్తే చెప్పడం. పవన్ ఎప్పుడు మాట్లాడుతుంటో తెలియట్లేదు, ఆయన మాట్లాడే రిలీజియేషన్లో ఉన్నాడు ఆ టాపిక్లో. అంజలికి మెయిన్ కోపం వచ్చేసిన పాయింట్ ఏంటంటే అందరూ ఆవిడని పాయింట్అవుట్ చేస్తారు డామినేషన్ అని చెప్పి. మనోడు మాత్రం తనకి సపోర్ట్ ఇవ్వాలి మామ. 10 మంది వచ్చి చెప్తున్నప్పుడు లేదు మేమిద్దరం బాగానే ఉంటాము, మాకు అది లేదు, ఇలాగే ఉంటాము, మేము శుభ్రంగానే ఉంటాము, నేను సైలెంట్గానే ఉంటాను, అది కొంచెం ఇచ్చుంటే బాగుండు ఇవాళ జరిగిన కాన్వర్జేషన్లో అని నాకు అనిపించింది. వాళ్ళకి వెళ్ళిపోవడానికి రీజన్ కూడా అదే. పవన్ వాయిస్ రైస్ చేయట్లు, వాళ్ళు ఏమన్నా సరే సైలెంట్గానే ఉన్నాడు. వచ్చేటప్పటికి నువ్వు అక్కడ అలాగే సైలెంట్గా ఉండు, అక్కడ ఎలా సైలెంట్గా అలాగే సైలెంట్గా ఉండు, ఏం మాట్లాడు. ఒక ఆబ్వియస్లీ మా బాధపడింది, ఒక పార్ట్నర్ సపోర్ట్ ఇవ్వాలి కదా అంతమంది ఎలిగేషన్స్ చేస్తున్నప్పుడు. ఇక రూమ్లోకి వెళ్ళి బీభత్సంగా ఏడ్చింది, అదేంటో తెలియదు నీతో అంటుంది. ఒకప్పుడు పవన్ ఎలా ఉండేవాడు కదా, ఇప్పుడు ఎందుకు ఇలా అదే నాకు తెలియదా నీవు అంటుంది. సో బయటికి ఏంటంటే అంజలి బ్యాడ్గా పోర్ట్రేట్ అవుతుంది, ఆ ఛాన్సెస్ ఉన్నాయి. సో పవన్ కొంచెం సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. ఆయనేమో నేను ఇచ్చాను అంటాడు, ఏందో మరి అస్సలు అర్థం కావట్లేదు. సో కాంప్రమైజ్ అయిపోయినట్టు నేను సైలెంట్గా ఉన్నాడు, ఆయన మాటలు అర్థం కాదు, ఆయన కన్ఫ్యూజ్ స్టేట్మెంట్స్ అర్థం కాదు, ఒకటి కరెక్ట్ అంటాడు, రెండోసారి ఆ దగ్గరగానే ఫ్లిప్ అవుతున్నాడు. ఈవిడ ఏంటంటే పర్ఫెక్ట్ 1 పాయింట్ మాట్లాడుతుంది. సో ఇలా జరుగుతున్న తర్వాత మన జడ్జిలు వెళ్తారు. చూసిన తర్వాత వాళ్ళు అనుకున్నది ఏంటంటే గేమ్లో ప్రెషర్ ఉంది కదా, లిస్ట్లో ఉన్నారు కదా, దానివల్ల ఇలా మిస్కమ్యూనికేషన్ అని హోప్ అయి సార్ట్ అవుట్ అవుతాయి అనుకున్నారు. ఇలా నక్కతో ఒక దొక్కారు కాబట్టి ఈ వీక్ సేవ్ అయిపోయారు, ఎలా ఏంటని చెప్పేస్తాను. సో ఇవాళ మొత్తానికి అయితే షో అంతా డ్రాయింగ్ వేశారు, బాయ్స్ డ్రాయింగ్ వేసి వాళ్ళ వైఫ్స్ ఆ డ్రాయింగ్స్ ఎవరు వేసారు కనిపెట్టాలి, విచ్ ఇస్ వెరీ ఫన్నీగా జరిగింది. అందరూ దారుణంగానే వేశారు. అపోజ్ నటరాజ్ మాస్టర్ అయితే ఎవరు గుర్తుపట్టలేని అంత అయిపోయింది ఆ బొమ్మ, ఏం వేసారో అస్సలు అర్థం కాలేదు. సో మొత్తం అందరిలో మహేష్ చాలా బాగా వేసాడు, కొంచెం వేసినా చాలా నీట్గా వేసాడు. మిగిలిన అందరూ చాలా ఫన్నీగా వెళ్ళిపోయింది. మా గేమ్ పెట్టారు, చాలా ఫన్నీగా అయ్యింది, ఫన్నీగా జరిగింది, అందులో ఏమాత్రం డౌట్ లేదు. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా టాప్ వాటర్ మన ఫన్నీ విషయం మాట్లాడుకోవచ్చు, అది ఎలా అయిపోయింది. మంచిగానే గేమ్ పెట్టారు, అందులో దాన్ని మనం అనాలిసిస్ చేసి దాన్ని మనం జడ్జ్ చేసే అంత ఏం లేదు, జస్ట్ ఫన్నీ గేమ్ గుర్తుపెట్టారు, టాస్క్ పెట్టారు అంతే. మనం పాయింట్ వచ్చేస్తే ఎలిమినేషన్ దగ్గర టాప్ ఆర్డర్ నుంచి పెట్టారు. ఫస్ట్ నూకరాజ్ అండ్ ఆసియా, నెక్స్ట్ అంజలి పవన్, థర్డ్ ఆమీర్ అండ్ అభిమానిక అండ్ ఆమీర్ని ఇక్కడ కూడా తోడు పెట్టారు, కానీ నిన్న మాత్రం బ్లాక్ ది ఇచ్చారు, అదేంటో అర్థం కాలేదు. బికాస్ లిస్ట్లో జాను ఎక్కడో 5th పొజిషన్లో ఉన్నారు, వాళ్ళకి మాత్రం గోల్డ్ ఇచ్చి వీళ్ళకి మాత్రం బ్లాక్ ఇవ్వటం విచ్ ఇస్ నాకైతే వెరీ వెరీ అన్యాయం, అన్ఫేర్ జరిగింది అనిపించింది. బికాస్ మీరు పాయింట్లో కూడా జాను కన్నా వీళ్ళకి ఏమి తక్కువ ఇవ్వలేదు కదా, వీళ్ళకి ఎక్కువ ఇచ్చారు కదా. సో అప్పుడు కూడా మరి వాళ్ళకి ఎందుకు గోల్డ్ ఇవ్వాలనిపించింది, వీళ్ళకి ఎందుకు బ్లాక్ ఇవ్వాలనిపించిందో అది ఆడియన్స్కే వదిలేస్తున్నా, అది జడ్జెస్ పాయింట్ ఆఫ్ వ్యూకే వదిలేస్తున్నా. మన వాళ్ళు ఏమనుకుంటున్నారు కింద కామెంట్ చేయమా. అలాగే మీ ఫేవరెట్ కపుల్ ఎవరు ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. కుదిరితే మీ ఫేవరెట్ కపుల్కి ఓటేసుకోండి. నా సజెషన్ అయితే ఇప్పుడు ఓటేసిన వేస్ట్ వృధా, చివరిలో వేసుకుందాం, ఓటింగ్ గురించి మాట్లాడొద్దు. ఇంకో క్లారిటీ వచ్చిన తర్వాత మాట్లాడతాను నెక్స్ట్ వీక్, ఓకేనా. సో అది ఇంకా థర్డ్ వచ్చేసి 4th వచ్చేసి మహేష్ అండ్ సాంద్ర, 5th వచ్చేసి జడ్జెస్ ఓటు ప్రకారం ఆఫ్టర్ జడ్జెస్ ఇచ్చిన తర్వాత చెప్తున్నామా. సో 4th 5th వచ్చేసి భాను అండ్ జాను నటరాజ్ నీతో టై అయ్యింది. ఇక నెక్స్ట్ శివన్ ప్రియాంక, అంజలి సిద్ధు అండ్ సోనియా అండ్ అంజలి పవన్, వీళ్ళు స్కేల్ ఆఫ్ లవ్లో ఉన్నారు. లీస్ట్లో ఉన్నది సిద్ధు అండ్ సోనియా, అలాగే అంజలి పవన్, ప్రియాంక అండ్ శివ్. వీళ్ళలో సిద్ధు అండ్ సోనియా ఎలాగో వాళ్ళకి ఇమ్యూనిటీ ఉంది కాబట్టి వాళ్ళు సేఫ్ అయిపోయారు. ఇక అంజలి పవన్, శివ్ అండ్ ప్రియాంకలో మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఒకటి గేమ్ పెట్టరేమో అనుకున్నా, గేమ్ పెట్టకుండా ఆడియన్స్ ఓటింగ్కి వెళ్తారనుకున్నా, కానీ ఇక్కడ ట్విస్ట్ ఇరుకు మామ, నాకు ఆడియన్స్ ఓటింగ్ పెట్టలేదు వాళ్ళు. ఆడియన్స్ ఓటింగ్ ఫైనల్ ఎపిసోడ్ కంట, ఫైనల్ వీక్ కంట, అదే నాకు షాకు బుర్రబాడు. ఆడియన్స్ ఓటింగ్ వాల్యూ ఎక్కడ ఉంది? ఇప్పుడు సపోజ్ శివన్ ప్రియాంకకి ఆడియన్స్ చాలా ఫేవరెట్గా ఆడియన్స్ ఓట్ వేస్తారు ఈ వీక్ అంతా. ఈ వీక్లో ఉన్నట్లో వాళ్ళకి ఓటింగ్ సూపర్ పడిపోయింది, కానీ వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఓటింగ్ ఉపయోగం ఏంటప్పుడు ఈ వీక్ది? శూన్యం కదా. మీరు చివరి వీక్లో పెట్టుకుంటే బాగుండి అనిపించింది. ఫస్ట్లో చెప్పింది, ఇక్కడ కూడా చెప్తాను, నాకు నచ్చలేదు. మీకు కూడా ఈ ఓటింగ్ సిస్టమ్ ఎవ్రీ వీక్ ఉంటే బాగుంటుందా, లేదంటే ఓన్లీ ఫైనల్ ఎపిసోడ్కి ఇప్పటి నుంచి పెట్టడం కరెక్టా కాదనేది కింద కామెంట్ చేయండి. ఓటింగ్ సిస్టమ్ ఉండడం కరెక్టా కాదా ఇప్పటి నుంచే పెట్టండి, లేదంటే ఫైనల్ ఓటింగే కావాలనుకుంటే లాస్ట్ వీక్లో పెట్టుకుంటే బాగుంటుంది కదా. ఈ అభిప్రాయంలో మీకు ఏది నచ్చింది, మీరు ఏది అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో లైక్ చేయండి చాలు ప్లీజ్, ఓకేనా. లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే.
సో ఇలా టాప్ ఆర్డర్ ఉన్న తర్వాత ఇక అఫ్కోర్స్ నూకరాజు అండ్ ఆసియాకి రాజకిరీటంతో పాటు ఆ రివార్డులు అన్ని సన్మానాలు సత్కారాలు చేసి మరొకసారి టాప్లో నిలిచారు. ఇక లిస్ట్లో ఉన్న అంజలి పవన్ అండ్ శివన్ ప్రియాంకలో వీళ్ళకి ఫైనల్గా ఒక టాస్క్ పెట్టేశారు. ఆ ఫైనల్ టాస్క్లో ఎవరైతే పజిల్ ఫస్ట్ పర్ఫెక్ట్ వాళ్ళ పార్ట్నర్ పజిల్ ఫినిష్ చేయాలి. సో బౌల్లోకి వెళ్ళి శివన్ లేడీస్ వచ్చేసి పజిల్ సెట్ చేస్తారు, బాయ్స్ వచ్చేసి ఆ పజిల్ ముక్కలు ఇస్తారు. సో అలాగే చేశారు, ఇటువైపు శివు ఇటువైపు పవన్. ఇక్కడ కూడా అంజలి అండ్ పవన్ ఓడిపోయారు. శివన్ ప్రియాంక చాలా పర్ఫెక్ట్గా చేసి చాలా నీట్గా చాలా రెస్పెక్ట్తో షో నుంచి వెళ్ళిపోయారు. వాలంటరీ సెల్ఫ్ ఎలిమినేటెడ్, విచ్ ఈస్ వెరీ జెన్యున్ కాజ్, విచ్ ఈస్ వెరీ వెరీ ఎమోషనల్, విచ్ ఈస్ వెరీ అప్రిషియేటబుల్. బట్ అక్కడ ఉన్న మన కప్పులకి ఎవరికి అందరూ ఎంజాయ్ చేశారు, కపుల్స్ అందరూ వాళ్ళు వెళ్ళిపోవడం. బికాజ్ అక్కడ ఉన్న కపుల్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు, మేము అంజలి పవన్కే ఓట్ వేయాలి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ అంత ఎమోషన్ లేదు. వాళ్ళందరూ అంజలి వెళ్ళి అడుక్కుంది, పవన్ వెళ్ళి అందరినీ బ్రెయిన్ వాష్ చేయడానికి ప్రయత్నించాడు. అంజలి పవన్కి ఈ దెబ్బతో నోరు మూసుకొని ఉంటారు అందరూ. అందరికి ఏం అర్థం కాలేదు శివన్ ప్రియాంక ఈ డెసిషన్ తీసుకుంటారని. బట్ తీసుకోవడం మంచిదే. వాళ్ళు ఈ టాస్క్లో కూడా గెలిచి రిక్వెస్ట్ చేసి వెళ్ళిపోతున్నారు. లాస్ట్ ప్రీవియస్ 2 weeks ఎపిసోడ్ అప్పుడు నటరాజ్ మాస్టర్ లాగా గేమ్ పెట్టక ముందే నేను వెళ్ళిపోతానని అనలేదు. వీళ్ళు ప్రాసెస్ని గౌరవించారు, ఫార్మాట్ని గౌరవించి గేమ్ ఆడి గెలిచి సత్తాతో ఎలిమినేట్ అవ్వకుండా సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యారు. అది హ్యాట్స్ ఆఫ్ టు ద శివన్ ప్రియాంక అన్నట్టు నాకు అనిపించింది. వచ్చారు, ఆయన లెగ్ ఇంజురీ ఈజ్ వెరీ జెన్యున్ కాజ్. అది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది బికాజ్ అక్కడ పెడుతున్న టాస్క్లు కొంచెం ఫిజికల్గా ఉంటాయి, కొన్ని మెంటల్గా ఉంటాయి, ఎక్కువ శాతం ఫిజికల్గా ఉంటుంది కాబట్టి విచ్ ఈస్ వెరీ పెయిన్ఫుల్ అండ్ స్ట్రెస్ఫుల్, విచ్ విల్ లీడ్స్ టు ది కెరియర్ కదా. అతనికి అది ఎఫెక్ట్ అయ్యిద్ది కాబట్టి వాళ్ళు మంచి డెసిషన్ తీసుకున్నారు. ఆ డెసిషన్లో కూడా వాళ్ళకి చాలా బాధ ఉంది. వాళ్ళు కొత్త ఇల్లు కట్టుకున్నారు, ఆ ఇంట్లోకి కప్పు తీసుకెళ్ళి పెట్టాలనుకున్నాడంట శివు. వాళ్ళ కోరిక అదంట, వాళ్ళ డ్రీమ్ అలా చేసి వచ్చారు. బట్ అన్ఫార్చునేట్లీ కొన్ని కారణాల వల్ల లెగ్ ఇంజరీ వల్ల నెరవేరలేకపోయింది. మనం కూడా బాధేసింది, ఆడియన్స్ చూస్తాను మనకే బాధేసింది, వాళ్ళు ఏడుస్తున్నాడు. బట్ మిగిలిన కపుల్స్ అంత ఫీల్ అవుతున్నట్టు నాకు అనిపించలేదు. ఇంకొక లక్కీ ఛాన్స్ తొక్కేశారు అంజలి అండ్ పవన్. ఖచ్చితంగా ఈ వీక్ కూడా లీస్ట్ వస్తారో లేదో తెలియదు, కానీ వరుసగా లైక్ మహేష్ అండ్ సాంద్రకి ఫస్ట్ 3 weeks ఎలా లక్కీ ఛాన్స్ వచ్చిందో వీళ్ళకి కూడా అంతే 1, 2, 3 ఈ 3rd week కూడా లక్కీ ఛాన్స్. సో ఈ వీక్ మరి ఎలా నిరూపించుకుంటారు? అట్లీస్ట్ అంజలి పవన్ ఈ వీక్ మనకు బయటకు వెళ్ళుంటే చాలా చాలా బాధపడేవాళ్ళు. బికాజ్ వాళ్ళకి చాలా నెగిటివిటీ అనిపించేసి ఆ నెగిటివిటీ ఆల్రెడీ చూసి ఉంటారు. బికాజ్ మనకి ఇప్పుడు చూపించేది ఏంటంటే ఈ ప్రెజెంట్ ఆఫ్ టైంలో వచ్చినప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూస్ తీసుకున్నప్పుడు అది నెగిటివ్గానే ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. అట్లీస్ట్ ఈ వీక్ అన్న దాన్ని పాజిటివ్గా మార్చుకుంటారు, వాళ్ళు గెటైన్ అవుతారు కమ్యూనికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అని మనం ఆశిద్దాం. మొత్తానికైతే అలా సేవ్ అయ్యారు, వీళ్ళు ఇలా వెళ్ళిపోయారు ఇంటికి. సో మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే అంజలి పవన్ వెళ్ళిపోవాలి, ఓటింగ్స్ పరంగా కానీ ఇలా గేమ్స్ ఆడే పరంగా కానీ ఎనాలిసిస్ చేసిన దాని ప్రకారం. బట్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అని చెప్పాం కదా, వాలంటరీ ఎలిమినేషన్ వల్ల శివన్ ప్రియాంక వెళ్ళిపోయారు. ఇది ఇవాళ ఎపిసోడ్ ఇలా జరిగింది, గేమ్స్తో సెల్ఫ్ ఎలిమినేషన్స్తో అంజలి పవన్ గొడవలతో. సో అయితే మరి మన మ్యాడ్ కపుల్ ఆఫ్ ద ఎపిసోడ్ కూడా మాట్లాడుకోవాలి కదా. ఇక్కడ పెద్ద టాస్క్లు అలా లేవు కదా, ఎంటైర్ వీక్ గెలిచిన రివార్డ్స్ని పట్టుకొని ఇచ్చుకుంటే నూకరాజు అండ్ ఆసియా ద మ్యాడ్ కపుల్ ఆఫ్ ద ఎపిసోడ్. బికాజ్ వాళ్ళిద్దరి మధ్య ఫన్ బాగుంటుంది. వాళ్ళు వేసిన డ్రాయింగ్ సిచ్యువేషన్లో కూడా చాలా ఫన్ జనరేట్ చేశారు. నిన్న ఎపిసోడ్లో చాలా మిమిక్ చేయడం మళ్ళీ వేరే వాళ్ళని అవి కూడా బాగున్నాయి. ఈ వీక్ అంతా వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది, టాప్ రివార్డ్ గెలుచుకున్నారు. సో అందుకని వీక్ పరంగా టాప్ రివార్డ్ పరంగా ఇచ్చుకుంటాం వీక్ ఎపిసోడ్లో మన మ్యాడ్ కపుల్ ఆఫ్ ది ఎపిసోడ్. సో ఆ పరంగా చూసుకుంటే మనకి మ్యాడ్ కపుల్ వచ్చేసి నూకరాజు అండ్ ఆసియమ్మ. మరి మీకు వాళ్ళు కాకుండా ఇంకెవరైనా మ్యాడ్ కపుల్ ఉన్నారా, లేదంటే వాళ్ళే మ్యాడ్ కపుల్ అని అయితే కింద కామెంట్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నెక్స్ట్ వీడియో ఉంటాము. బాయ్, టాటా.